నిర్గమకాండము 20వ అధ్యాయం 15వ వచనములో అది రాయబడి ఉంది. ఏమనంటే దొంగిలకూడదు అంటే దొంగతనం చేయకూడదు. ఇది దేవుడు 8వ ఆజ్ఞగా వాక్యంలో రాయించారు. ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక ఆశ్చర్యపరిచేటువంటి ప్రశ్న. ఆ ఆశ్చర్య ప్రశ్న ఏంటంటే, మీలో ఎంతమందికి దొంగతనం చేసే అలవాటు ఉంది? అబద్ధాలు చెప్పకూడదు, ఒప్పుకోవాలి, నిజం కింద ఒప్పుకోవాలి. ఉందా? చాలామందికి బలు వెలిగింది. ఇవాళ వాళ్ళ కోసమే ప్రసంగం. హల్లెలూయా. దెబ్బతో ఈసారి మనకి సామాన్లు పోకూడదు. మంచిది. దొంగిలించకూడదు అంటే దొంగతనం చేయకూడదు. ఇది ప్రభు 8వ ఆజ్ఞగా రాయించారు. దొంగతనం చేసే అలవాటు మీలో ఎవరికైనా ఉందా అంటే మీలో చాలా మంది మాకు లేదండి అనేటువంటి మొహ ప్రదర్శన చేశారు. అంటే ఫేస్ వాల్యూ నాకు అలా చూపించారు, అయ్యి బాబు మాకేం తెలియదండి అన్నట్టుగా. కానీ వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు మనలో ఆ అలవాటు ఉందో లేదో వాక్యమే మనకు చెప్తాది, నేను చెప్పను. వాక్యపు వెలుగులో మనల్ని మనమే పరిశీలన చేసుకున్నప్పుడు ఆ అలవాటు మనలో ఉందో లేదో వాక్యమే మన వైపు వేలు పెట్టి చూపిస్తుంది. నీలో ఉంది, నీలో ఉంది, నీలో ఉంది అని మనల్ని చూపించినప్పుడు, ఒకవేళ వాక్యం మనల్ని చూపించిందా మనం సరి చేసుకుని దాన్ని సరిదిద్దుకోవాలి. హల్లెలూయా. ఎవరు కూడా బాధపడకూడదు, ఎందుకంటే వాక్యము మన మేలు కొరకు మాట్లాడుతుంది తప్ప ఎవరిని కూడా అవమానపరచడానికి మాట్లాడదు. కనుక వాక్యం మన దగ్గరికి వచ్చేటప్పుడు మనము దాన్ని అంగీకరించి సరి చేసుకున్నప్పుడు నిజముగా దేవుని యొక్క దీవెన మనం పొందుకుంటాం. కనుక ఈరోజు దొంగిలకూడదు అనగా దొంగతనం చేయకూడదు. సంవత్సరానికి 50 నుండి 60 సూపర్ మార్కెట్లు దొంగతనానికి గురవుతున్నాయంట. ఈ విధముగా మన దేశము కొరకు చూస్తే ఒక్క సంవత్సరములో ఇంచుమించుగా 100 కోట్ల వరకు దొంగతనానికి గురవుతున్నాయంట. 100 కోట్లు విలువ కలిగినటువంటి వస్తువులే కానీ, డబ్బే కానీ, నగలే కానీ, ఇంకా ఏమైనా సరే ఒక్క సంవత్సరానికి 100 కోట్ల వరకు దొంగతనానికి, నగదు కానీ వస్తువుల రూపంలో దొంగతనానికి గురవుతూ ఉన్నాయంట. అంటే దొంగతనాలు ఎంత ఎక్కువగా ఉన్నాయో మనము ఆలోచించుకోవచ్చు. ఈ వాక్యంలో కూడా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అంటూ ఉన్నాడు, దొంగిలించకూడదు, దొంగిలిస్తే పాపము చేసినటువంటి వాడు అవుతావు అని వాక్యము ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ ఉన్నాడు. ఈరోజు వాక్యంలో నుంచి 3 విషయాలు త్వరితముగా నేను చెప్పి నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 3 విషయాల్లో చెప్పక ముందు నేను ఒక విషయాన్ని మీతో చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతేనే నేను చెప్పబోయేటువంటి 3 పాయింట్స్ మీకు అర్థమవుతాయి. అదేమిటంటే, దొంగతనం అంటే ఏంటో ఎవరైనా చెప్పగలరా? దొంగతనం అంటే ఏంటి, ఎందుకు చేస్తారు? ఇది మనకి ఒక్కసారి ముందు తెలుసుకుంటే మిగతా మెసేజ్లో మనము కొద్దిగా మీనింగ్ఫుల్గా మనం ధ్యానించవచ్చు. దొంగతనం అంటే ఏంటమ్మా? మేం చెయ్యం కదండి, మాకలా తెలుస్తుంది అంటున్నారేమో. చెయ్యకపోయినా తెలుస్తుంది. దాని అర్థం చెప్తే నేను దొంగతనం చేస్తున్నానని నా వంక చూస్తారేమో మీరు. లేనిపోయిన బాధ. దొంగతనం అంటే ఏంటమ్మా? మంద కాంది మనం సొంతం చేసుకుంటే దాన్నే దొంగతనం అంటారు, అవునా? ఈ కర్చీఫ్ నాది కాదు, కానీ నేను సొంతం చేసుకున్నాను, తీసుకుని జోబులు ఎడేసుకున్నాను, దాన్ని ఏమంటారు? దొంగతనం అంటారు. దీన్ని మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఎవరు దొంగతనాన్ని చేస్తారు? దొంగతనాన్ని ఎవరు చేస్తారు? మామూలు జనరల్గా చెప్పండి. జనరల్గా దొంగతనం ఎవరు చేస్తారు? పేదవాడా? లేనివాడు దొంగతనం చేస్తాడు. ఇంకా
మరి కొంతమందికి ఆస్తిపాస్తులున్నా ఇంకా కావాలని దోచుకుంటున్నా, మరి దాన్ని ఏమంటారు? అంతే కదా. కొంతమంది కోట్లు ఆస్తి ఉంటుంది, ఇంకా కావాలని దోచుకోవడమే పని, మరి దాన్ని ఏమంటారు? దొంగతనం ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు అంటే సులభంగా లాభం పొందడం కోసం. అవునా? రోజంతా కష్టపడితే నీకు 1000 రూపాయలు వస్తాయి, కానీ 5 నిమిషాలు కొన్ని అలా సైగ చేసి పక్కనోడు ఫోన్ తీసేస్తే ఎంత వస్తుంది? 5000 వస్తాయి. రోజంతా ఒళ్ళు గుల్ల చేసుకుంటే 1000 రూపాయలు వస్తాయి. పక్కనోడు ఫోన్ ఇలా సింపుల్గా తీసి జేబులు పెట్టుకుంటే ఎంత వస్తుంది? 5000 వస్తుంది, లేకపోతే 10,000 వస్తుంది. సులభంగా లాభం పొందడానికి దొంగతనం చేస్తారు. ఇప్పుడు గరిట్లు ఎందుకు దొంగతనం చేస్తారో చెప్తారా? చెప్పాలి. మరి ఇప్పుడు వరకు చెప్పిన వాళ్ళు ఇది కూడా చెప్పాలి. గరిట్లు బకెట్లు ఎందుకు దొంగతనం చేస్తారు? అది నాకు తెలియదు, మీరే చెప్పాలి. ఎందుకంటే నేను ఎప్పుడు తీసుకెళ్ళలేదు కాబట్టి. మీలో ఎవరైనా తీసుకెళ్తే చెప్తారు. అందుకని దానికి ఆ జవాబు నేను చెప్పను, మీ అంతటి మీరే కనుక్కోండి. మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దొంగతనం అంటే ఏంటి, దొంగతనం ఎందుకు చేస్తారు, ఈ రెండిటికి మనం జవాబును చూసాం. దొంగతనం అంటే మనది కానిది మనం సొంతం చేసుకోవడమే దొంగతనం. ఎందుకు చేస్తారు అంటే సులభతరంగా లాభాన్ని పొందుకోవడం కొరకు దొంగతనాన్ని చేస్తారు. ఈ 2 విషయాలు మనకు క్లారిటీగా అర్థమైంది కనుక 3 విషయాలు మనం ధ్యానించి ముగించుకుందాం. చూడండి, 3 పాయింట్స్లో మొట్టమొదటిది ఏమిటంటే దొంగతనం అనేది దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించుట. దొంగతనం అనేది దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించుట అంటే దేవుని యొక్క ఆజ్ఞను తప్పిపోవడం, తృణీకరించడం లాంటిది. కనుక దొంగతనం ఎవరైతే చేస్తారో దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు ఉల్లంఘించినటువంటి వారే అవుతారు. దొంగతనాల్లో చాలా రకాలు ఉన్నాయి. అవేంటో ఈరోజు 1 by 1 మనం చూద్దాం. వీటి కొరకు ధ్యానించబోయే ముందు, నెగిటివ్ విషయాలను చూడబోయే ముందు ఒక్కసారి పాజిటివ్ విషయాలను మనము చూద్దాం. అదేమిటంటే లాభము పొందడానికి సరైనటువంటి మార్గాలు 2 ఉన్నాయి. ఆ రెండిటి కొరకు మొదటిగా మనము చూసి అప్పుడు మిగతా వాటి కొరకు మనం ధ్యానించుదాం. లాభము పొందుటకు 2 మార్గాలు. లాభం పొందుటకు 2 మార్గాలు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దొంగతనం అనేది దేవుని ఆజ్ఞను ఉల్లంఘించుట. దాంట్లో సబ్ పాయింట్ ఏమిటంటే లాభం పొందడానికి సరైనటువంటి మార్గాలు. ఒకడు తన జీవితంలో లాభాన్ని పొందడానికి పక్కవారిని దోచుకుంటే అసలు మనం ఏ విధముగా లాభం పొందితే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు? పక్కవాడిని దోచుకుంటే లాభపడితే అది దేవుడు పాపం అంటూ ఉన్నాడు. పక్కవాడిది సర్లే మనోడే కదని జాగ్రత్తగా తీసుకుని జోబులో పెట్టుకుంటే అది కూడా తప్పు అంటున్నాడు. ఎలాంటి లాభమును దేవుడు హర్షిస్తాడు లేకపోతే అంగీకరిస్తాడు అని మనము జాగ్రత్తగా చూసినట్లయితే 2 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది ఏమిటంటే రివార్డ్ ఫర్ ద వర్క్, అనగా పని చేసినందుకు తగినటువంటి ప్రతిఫలం తీసుకోవడం. అంటే మనందరం చేసేదే, కష్టపడి పని చేసుకుంటాం. కూలి పనో, మేస్త్రి పనో, ఉద్యోగమో, లేకపోతే పరిచర్యో, మనము చేస్తున్నటువంటి పని కష్టపడి పని చేసుకుంటుంటాం. ఆ పని ద్వారా వచ్చినటువంటి మన కష్టము, ఆ యొక్క కష్టార్జితమును, ఆ ప్రతిఫలమును మనం తీసుకొని దాన్ని మనము కూడబెట్టుకుంటాం, లేకపోతే పోగేసుకుంటాం. దాని ద్వారా లాభాన్ని పొందుతాం. దీన్ని దేవుడు అంగీకరిస్తాడు. కష్టపడడం అనేది పాపమేమి కూడా కాదు. కొంతమంది చాలా కష్టపడి పని చేస్తుంటే పాపం ఆ పని చేస్తున్నాడా, పాపం ఈ పని చేస్తున్నాడా అని అనుకుంటూ ఉంటారు. ఏ పనైనా ఆ పని చేయడం ఎప్పుడు కూడా శాపము కాదు, అదొక పనికిరాందని కాదు. నువ్వు ఏ పని చేసినా దేవుడు అంటూ ఉన్నాడు, నీ పనిని దేవుడు చూసి ఆనందిస్తాడంట. హల్లెలూయా. నువ్వు కూలి పనోడివైనా నువ్వు కష్టపడుతుంటే నిన్ను చూసి దేవుడు సంతోషిస్తాడు, దేవునికి మహిమ కలుగుద్ది. ఎందుకనంటే మనిషిని కలుగు చేయడమే
కలుగు చేసిన వెంటనే దేవుడు మానవునికి ఒక పనిని అప్పగించాడు. 3వ ఆజ్ఞను చెప్పేటువంటి సమయంలో ఈ ఉదాహరణని మీకు చెప్పాను. ఏమనంటే, ఏదేను తోటలో దేవుడు ఆదామవ్వలని సృజించి ఆ ఏదేను తోటలో పెట్టి ఆ పండు తిని ఈ పండు తిని శుభ్రంగా పడుకోండి అని దేవుడు చెప్పలేదు. దేవుడు అన్నాడు, మీరు ఈ వనములో లేకపోతే ఈ తోటలో ఉన్న పళ్ళన్నీ కూడా తిని సంతోషంగా ఉండండి. మరొక మాట ఏంటంటే, మీరు ఈ తోటను సేద్యపరచాలి, నీట్గా ఉంచాలి. ఒక తోట ఉందంటే రోజుకి ఎన్ని ఆకులు రాలిపోతాయో, చిందరబందర అయిపోద్ది. ఆ ఏదైనా వనములోనే రకరకాలైనటువంటి పక్షులను జంతువులను దేవుడు పెట్టాడు. అవి ఎంత పెంట చేస్తాయో అదంతా కూడా నీట్ అని శుభ్రంగా ఉంచాలి. ఎందుకంటే ప్రతి సాయంకాల పూట ఎవరు వస్తారు వారి దగ్గరికి? దేవుడు వస్తాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అన్నాడు, ఒరే మీ యొక్క ఆరు బయట లేకపోతే మీ ఊరు వెలుపల మీరు మూత్ర విసర్జన చేస్తున్నారు కదంటే, ఉదయాన్నే బాత్రూమ్కి వెళ్తున్నారు కదా, మీరేం చేయాలో తెలుసా? కూర్చున్న తరువాత మరలా వెనక్కి తిరిగి మీరు అదంతా ఇసుకంతా కూడా తవ్వి దాన్ని పూడ్చిపెట్టాలి. ఇది వాక్యంలో ఉంది. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తాడు, మీరు కూర్చున్న దాన్ని మీరే పూర్తి చేయాలి. ఎందుకనంటే మీ యొక్క ప్రాంతంలో మీరందరూ కూడా విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో దేవుడు ఆ ప్రాంతంలో సంచరిస్తాడు గనుక ఏ విధమైనటువంటి దేవునికి అభ్యంతరకరమైంది అక్కడ కనిపించడానికి వీల్లేదు. అది కనిపించినప్పుడు దేవుడు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అందుకని అది నీట్గా ఉంచాలని దేవుడే ఇశ్రాయేలు ప్రజలు చెప్తాడు. ఆ విధంగా మనం చూసుకుంటే ఈ తోటంతా కూడా సేద్యపరచాలి. అవన్నీ కూడా మంచి ఫలాలు ఇచ్చులాగానే వారికి నీరు కానీ అవి కానీ అన్నీ కూడా చూసుకోవాలి. అదంతా కూడా నీట్ అండ్ క్లీన్గా పెట్టాలి ప్రతిరోజు. ఎందుకనంటే దేవుడు ఆ ఏదేని తోటలోనికి వచ్చి ఆదామవ్వలతో కొద్ది సమయాన్ని గడుపుతాడు గనుక. అందుకని దేవుడు అన్నాడు, వాడిని సృజించి తొస్సపోతులాగా నిద్రపోమని చెప్పలేదు. మీరు వాటన్నిటినీ కూడా తింటూ ఆనందిస్తూ దీన్ని సేద్యపరచండి అని ఆదామవ్వలకి దేవుడు ఒక పనినిచ్చాడు. కనుక పని అనేది దేవుణ్ణి మహిమపరిచేది. నువ్వు ఏ పని చేసినా, కష్టపడి నువ్వు ఏ పని చేసుకుంటున్నా, నువ్వు పెద్ద ఉద్యోగమే చేయవసరం లేదు. నీకు ఉన్నటువంటి చిన్న కూలి పనిలో కూడా కష్టపడినటువంటి ఆ యొక్క ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటూ ఉంటే దేవుడు నిజముగా మనల్ని చూసి సంతోషించేటువంటి దేవుడై ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు అన్నాడు, నీ చేతుల యొక్క కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు పొందుకున్న దాన్ని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనలా. నీ చేతుల యొక్క కష్టార్జితాన్ని నేను దీవిస్తాను. హల్లెలూయా. అందుకని కష్టపడి పని చేయుట, దాని ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలమును దేవుడు ఏమంటున్నాడంటే నేను ఆశీర్వదిస్తాను. అందుకని మనం అందరం కూడా దేవుడు చెప్పినట్లుగా 6 దినాలు కష్టపడి పనిచేసే వారిగా మనం ఉండాలి. 6 దినాలు కష్టపడాలి, 7వ దినం విశ్రాంతి తీసుకోవాలి. కనుక ఎప్పుడైతే నువ్వు కష్టపడతావో దేవుడు నీ కష్టాన్ని ప్రతిఫలము ఇచ్చేటువంటి వాడిగా ఈ వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. దేవుడు తన కలుగు చేసినటువంటి మానవాళి దగ్గర నుండి ఒకే ఒక్కటి ఆశిస్తూ ఉన్నాడు. ఏమనంటే నీకు కావలసినవన్నీ కూడా నువ్వు కష్టపడి సంపాదించుకుంటే దేవుడు దాన్ని చూసి ఆనందిస్తాడంట. హల్లెలూయా. నువ్వు ఊరికి ఆడి దగ్గర నుంచి ఈడి దగ్గర నుంచి నీ తెలివితేటలు ఉపయోగించుకుని లాగేసుకుంటే దేవుడు ఆనందించడు. నువ్వు కష్టపడి నీ తెలివితేటలో నీ కష్టమో నువ్వన్నీ కూడా ఉపయోగించి పని చేసుకుని నీ కష్టానికి ప్రతిఫలంగా వచ్చినటువంటి ఆ జీతము ద్వారా నీకు అవసరాలన్నీ కూడా తీర్చుకుంటే దేవుడు దాన్ని చూసి సంతోషించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. చూసారా, ఏ లాభాన్ని దేవుడు మంచిగా ఆశీర్వాదకరంగా చూస్తాడు లేక అంగీకరిస్తాడు అంటే మనం కష్టపడి పనిచేసి వచ్చినటువంటి ఆ ప్రతిఫలమును ఎప్పుడైతే మనము సమకూర్చుకుంటామో దాన్ని దేవుడు ఆశీర్వదించి మంచిగా చూస్తాడు. అలాగే ఇంకొకటి ఉంది, ఏమిటంటే బహుమానం. బహుమానం అంటే ఎవరైనా నీకు బహుమానముగా అయ్యా నువ్వు మా బిల్డింగ్ చాలా బాగా కట్టావు, ఇప్పుడు మేసులు ఉన్నారనుకో, మా బిల్డింగ్ చాలా బాగా కట్టావని కొంతమంది మంచి హృదయంతో మేస్తులకి
అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాట్లాడుకున్న దానికంటే ఓ 10,000 20,000 ఎక్స్ట్రాగా రాసిచ్చారు. లేకపోతే ఒక మంచి వస్త్రాలు, లేకపోతే బంగారపు రింగో ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. అలాగే మంచిగా పనిచేసినటువంటి వారికి ఆ యొక్క యజమానుడు ఏం చేస్తూ ఉంటాడంటే వారి దగ్గర ఉన్నటువంటి ఆ మంచి వస్త్రాలు, లేకపోతే తినడానికి మంచి పిండి వంటలు ఏమిటిస్తూ ఉంటారు. నువ్వు ఏ విధంగా లాభపడ్డావో ఒక బహుమానం అనేది నువ్వు పొందుకోనుట అది చెడ్డదేమి కూడా కాదు. కొంతమందికి వారి తాతల దగ్గర నుండి లేకపోతే తల్లిదండ్రుల దగ్గర నుండి కొన్ని ఆస్తులు వస్తూ ఉంటాయి. ఆ లాభం కూడా చెడ్డదేమి కూడా కాదు. కొంతమంది కొన్ని పాలసీలు కట్టుకుంటూ ఉంటారు. 5 సంవత్సరాలు కడితే 1 కోటి రూపాయలు వస్తాయని, 10 సంవత్సరాలు కడితే 25 లక్షలు వస్తాయని కొన్ని పాలసీలు అవి కట్టుకుంటూ ఉంటారు. అలా కట్టుకొని నువ్వు లాభం పొందడం కూడా అదేమీ కూడా తప్పు కాదు. నువ్వు కష్టపడుతూ నీ కష్టార్జితము ద్వారా నువ్వు ప్రతిఫలాన్ని పొందుకుంటే, లేక ఒకరు ఇచ్చేటువంటి ఒక బహుమానము ద్వారా నువ్వు లాభపడుతూ ఉంటే అదేమీ కూడా తప్పు కాదని వాక్యము ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వారు బహుమానంగా ఇచ్చిన, మనం కష్టపడి సంపాదించుకున్న అది దేవుని దృష్టికి అంగీకారమును, దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు రెండో పాయింట్కి వద్దాం. చూడండి, రెండో పాయింట్ ఏమిటంటే దొంగతనం అనేది విధేయతను ఉల్లంఘించడం. దొంగతనం అనేది విధేయతను ఉల్లంఘించుట. విధేయత అంటే మనం కొంతమంది దగ్గర చూస్తాం. ఎవరి దగ్గర అంటే ఎక్కువగా ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వారి యజమానుడికి వారు విధేయత కలిగి ఉండాలి. ఇప్పుడు ఎంప్లాయీస్ అంటారు కదా, ఎంప్లాయీస్ అంటే పనిని చేసేటువంటి వారు, పనిని చేసేటువంటి వారు. ఒక రాజుగారు నిన్ను పనిలోకి పిలిచారు, నువ్వు పని చేస్తూ రాజుగారు భోజనానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయలన్నీ కూడా సంచులో కట్టేసి మూల పెట్టుకున్నావు అనుకో, దాన్ని ఏమంటారు? దొంగతనమే అంటారు. నువ్వు ఉదయాన్నే మొహం కడుక్కుంటూ రోడ్డు అంటూ వెళ్తూ ఆ పక్కన ఇప్పుడు వేసవకాలం కాబట్టి మామిడికాయ చెట్టుకి ఫుల్గా మామిడికాయలు కట్టినాయి అనుకో, అబ్బా ఈరోజు మామిడికాయ నెత్తలు పులుసు పెట్టుకుంటే భలే ఉంటుంది అని చెప్పి నువ్వు వెళ్తూ 2 మామిడికాయలు కోసుకుని వెళ్ళిపోవడానికి దాన్ని ఏమంటారు? ఉంటుంది కొంతమందికి ఇలాగా, ఏవయ్యా అడగకుండా కోసేస్తున్నాడు. మా ఊడిదే, మా బామ్మద్ది. మీ బామ్మద్ది అయితే అడగవా? నువ్వు అడగవా? నీ పొరుగు మంది ఎవరిదైనా నువ్వు అడగాలి, నీది కాదు. అది మీ బామ్మద్దిదైనా, మీ బావదైనా, నీ చుట్టాలదైనా, నీ దూరపు బంధువుదైనా, నీ ఇంటి పక్కోడదైనా, నీ ఇంటి అనకూడదైనా, నీది కాని వస్తువును నువ్వు అడిగే తీసుకో. నువ్వు పని చేసేటప్పుడు కొంతమంది పని చేస్తారు లేట్గా. ఇప్పుడు గవర్నమెంట్ పనులు చేస్తారు, గవర్నమెంట్ పనులు. గవర్నమెంట్ అంటది గంట సేపు పని చేస్తే రోజుకి ఎంత ఇస్తారు? 500, 200? గంట సేపు పని చేస్తే 200 ఇస్తాం అంటారు. వీళ్ళేమో లేట్గా వెళ్ళి ముందు వచ్చినట్టుగా టైం రాయించేసుకుంటారు. అవునా? ఉంటారు కొంతమంది. ఎలా అంటే కొంతమంది కొట్టి మీదే అలాగే నుంచుని అక్కడే పొడుస్తాడు ఇల్లగా ఉంటారు. ఎలా అంటే మీరు ఎంత గట్టిగా నవ్వారంటే ఎవరో ఇక్కడే ఉన్నారు. ఆ పారు పట్టుకుని గడ్డ వరకు అక్కడే పొడుస్తాడు ఇల్లగా. గంట అయిపోద్ది అంతే, అది భుజం పెట్టుకుని వెళ్ళిపోతాడు. నేను వచ్చాను, నా పేరు రాసుకో. ఆడనుకుంటాడు మనసులో, నా పెతాపం చూపించాను, నా బుర్ర ఎంతదో తెలుసా, కష్టపడకుండా 200. దేవుడు అంటాడు, నువ్వు దొంగవేహ, నువ్వు దొంగతనం చేస్తున్నావు. నువ్వు ఒళ్ళు అంగలేనప్పుడు నువ్వు వెళ్ళడం మానేయాలి. సమయము కంటే ముందుగా వచ్చినట్టు నువ్వు రాయించుకున్నా, డబ్బులు లెక్క పెట్టేటప్పుడు మెల్లగా ఓ కట్ట జేబులో పెట్టేసుకుని నువ్వు పక్క నుంచి వెళ్ళిపోతూ ఉన్నా, ఇవన్నీ కూడా దొంగతనాలే. ఈ ఎవరు చేస్తారంటే పనోళ్ళు చేస్తారు. అలాగే రెండో కేటగిరీ ఉంది, ఎవరో తెలుసా? యజమానులు. యజమానులు కూడా దొంగతనం చేస్తారంట. ఎలా చేస్తారు? యజమానులు దొంగతనం ఎలా చేస్తారమ్మా? ఎలా చేస్తారో తెలుసా? ఆడిచ్చేది 1000 రూపాయలు, 10,000 పని చేయించుకుంటాడు.
అవునా? ఒక వ్యక్తిని పనిలోకి పిలిపించి ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడ్డులాగా పని చేయించుకుని 500 చేతులు ఎడతాడు. అది కూడా దొంగతనమే. మీలో చాలామందికి పొలాలు, చెరువులు ఇంకా చాలా ఉన్నాయి. నీ పనివాడు కష్టాన్ని నువ్వు దొంగిలించకూడదు. అది దేవుడు అంటున్నాడు, నువ్వు పాపం చేస్తున్నావు. నీకెంతున్నా సరే నువ్వు దొంగగానే దేవుని దృష్టిలో కనబడతావు. అంటే నువ్వు పాపం చేసినటువంటి వాడవు, ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడవు. మరికొంతమంది ఉంటారు, నువ్వు పని చేసినటువంటి వాడికి తక్షణమే నువ్వు జీతం ఇవ్వాలి. కొంతమంది పని చేయించేసుకుంటారు, జీతం ఎప్పుడు ఇస్తారో తెలుసా? ఆడికి ఇవ్వాల్సింది అడిగి బతిమాలుకోవాలి. మన పనిలోకి వచ్చాను కదరా, నా డబ్బులు ఎవరా? మన పనిలోకి వచ్చాను కదరా, నా డబ్బులు ఎవరంటే తిప్పించుకుని 4 రోజులకి ఇస్తాడు. ఇలాంటి మహానుభావులు ఉంటారు. నీ దగ్గర లేనప్పుడు పని చేయించుకోవడం మానేయాలి. అటు నమ్మకముగా వచ్చి పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడిన తర్వాత అటు కష్టార్జితాన్ని సమయానికి ఇవ్వకపోవడం కూడా దొంగతనం లెక్కే వస్తుంది దేవుని దృష్టిలో. డబ్బులు లేవు, 2 రోజుల తర్వాత ఇస్తాను, ఈ రోజు పని చేసే అని నువ్వు ముందుగానే చెప్పుకోవాలి. అడు ఒప్పుకుని చేస్తే పర్లేదు, లేకపోతే వచ్చి పని చేయించుకున్న తర్వాత డబ్బులు లేవురా తర్వాత ఇస్తాను వెళ్ళిపో అని ఒక వ్యక్తి కష్టమును మనము సొమ్ము చేసుకునేటువంటి వారిగా మనం ఉన్నాం. ఇది యజమానులు చేసేటువంటి దొంగతనం. అది ఎంప్లాయీస్ లేకపోతే పనివారు చేసేటువంటి దొంగతనం. ఒక రోజు అంటే ఒక పాస్టర్ గారు ఇలాగే సంఘంలో నిలబడి ఒక సంఘానికి పిలిచారంట. ఆ సంఘంలోనికి వెళ్ళి, అమ్మా, దొంగలను వ్యభిచారులను దేవుని రాజ్యంలోనికి ప్రవేశించారు. నీలో దొంగతనం చేసేవారు ఎవరైనా ఉంటే మీరు దేవుని రాజ్యంలోకి వెళ్ళరని ఇలాగే మంచి బోధ చేసి, అంటే ప్రసంగం చేసి అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఒక ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి, అయ్యా, ఈరోజు మీరు చెప్పినటువంటి వాక్యం నిజంగా నా హృదయాన్ని తాకి. ఎందుకనంటే నేను పడవలు తయారు చేసే కంపెనీలో పనిచేస్తానండి. పడవలకి ఎప్పుడు నీటిలో ఉంటాయి కనుక మనకలాంటి ఇనుముతో తయారు చేసినటువంటి మేకులు ఉపయోగించరు. కాపర్ మేకులు ఉంటాయి, కాపర్తో తయారు చేస్తారు. రాగితో తయారు చేసే మేకులు ఉంటాయి. ఆ మేకులైతే తుప్పు పట్టవని పడవ తయారు చేసేటువంటి కంపెనీలో ఈ రాగి మేకులు దానికి కొడతారండి. నా ఇంటి వెనకాల పెద్ద పెరట్ ఉంది, దాంట్లో నేను పడవలు తయారు చేసే కంపెనీలో ఉన్నాను కనుక చిన్న పడవను నా ఇంటి దగ్గర తయారు చేసుకుంటున్నాను. నాకు ఈ రాగి మేకులు బయట ఎక్కడా కూడా దొరకట్లేదు. అందుకని నా యొక్క కంపెనీలోనే పని అయిన తరువాత గుప్పుడు మేకులు నేను ఓ సంచులు వేసుకుని వచ్చేసి దొంగతనం చేశాను. నేను క్రైస్తవుణ్ణి, నా పక్కన పనిచేసేవాడు అన్యుడు, నా యజమానుడు కంపెనీ యజమానుడు కూడా అన్యుడే. వాళ్ళకి నేను ఎప్పుడూ కూడా మంచి బోధ చేస్తూ ఉంటాను. మా దేవుడు ఇలాగా, మా దేవుడు అలాగా, మా దేవుడు ఎంత మంచి పనులు చేయమని చెప్పాడు, మా దేవుడు ఎంత నీతిమంతుడని మంచి నాకు తెలిసిన దాంట్లోనే 4 ముక్కల సువార్త వారిద్దరు కూడా చెప్తూ ఉంటాను. ఇప్పుడు మీ వాక్యం విన్న తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఏ ముఖం పెట్టుకొని నేను ఫలానా రాగి ఆ యొక్క మేకులు దొంగతనం చేశానని ఏ విధంగా నేను వారికి చెప్పను. నా మొహం చల్లట్లేదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని చెప్పి ఆ సేవకుడి దగ్గర బాధపడ్డాడంట. అప్పుడు ఆ సేవకుడు అన్నాడంట, అయ్యా, నువ్వు వాక్యం విన్నావు కదా, వాక్యం ద్వారా దేవుడు నీ హృదయంలో ప్రేరేపణిచ్చాడు కదా, ఇప్పుడు దేవుణ్ణి అడుగు, ఆ వాక్యమును ఎత్తిపెట్టి ప్రార్థన చేయి, దేవుణ్ణి నేను చేయమంటే అది చేయి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడంట. మరలా 2-3 నెలలకి అదే సేవకుడిని అదే సంఘానికి మరలా వర్తమానం నిమిత్తమై పిలిచారండి. పిలిచినప్పుడు ఆయన వెళ్ళి మరలా వాక్య సందేశాన్ని అందించి మరలా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి, అయ్యగారు నన్ను గుర్తుపట్టారా అన్నాడంట. ఏమయ్యా ఎలా ఉన్నావు ఇప్పుడు, ఏంటి ఎంత ఆనందంగా ఉన్నావు అంటే ఆయన అన్నాడంట, ఆ రోజు నిన్ను ప్రార్థన చేసుకుంటే నా ఆత్మతో దేవుడు మాట్లాడాడు. ఏమనంటే, నువ్వు వెంటనే నీ యజమానుడి దగ్గర నీ పనివాడి దగ్గర నువ్వు ఒప్పుకో అని చెప్పాడు. ఆయన ఆ విధంగానే వెళ్ళి తన యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను తప్పు చేశాను, ఇలా నేను తయారు చేసుకుంటున్నటువంటి నా సొంత పడవకి ఈ రాగి మేకులు కావాలని
ఓ సంచిలో కొన్ని నేను గుప్పుడు తీసుకుని దొంగిలించానయ్యా, నా మనసు నెమ్మదిగా లేదు, వాక్యం ద్వారా నా దేవుడు నాతో మాట్లాడాడు, అందుకని నా తప్పును ఒప్పుకోవడానికి మీ దగ్గరికి వచ్చానయ్యా, దయచేసి నన్ను క్షమించండి అని చేతులు కట్టుకొని ఆయన ప్రాధాయపడి అడుగుతూ ఉంటే ఆ యజమానుడు అన్నాడంట, క్రైస్తవులంటే కపట భక్తి చేసేవారు అనుకున్నానయ్యా, వారిలో సత్యము నిజాయితీ కొంచెం ఉన్నది అనుకున్నాను, కానీ నిన్ను చూస్తే నాకు తెలిసింది నీ బైబిల్ గ్రంథం ఎంత గొప్పదో. ఈ లోకంలో దొంగతనం చేసినోడు ఎవడు కూడా వచ్చి నేను పలానా తప్పు చేశానని క్షమించమని ఎవడు కూడా అడగడు, కానీ నీ బైబిల్ లేకపోతే నువ్వు నమ్ముతున్నటువంటి నీ దేవుడు నేను ఆ తప్పును ఒప్పుకోమని ప్రాయచిత్తానికి నా దగ్గర తీసుకుని వచ్చాడు. అంతకంటే గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవడో లేడన్నాడంట. హల్లెలూయా. చూసారా, నువ్వు ఒప్పుకొనుట ద్వారా అన్య జనాంగం ముందు కూడా నిన్ను క్షమించడం మాత్రమే కాకుండా నువ్వు నమ్ముకున్నటువంటి నిన్ను, దేవుని నమ్ముకున్నటువంటి నిన్ను దేవుడు హెచ్చించేటువంటి వాడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దొంగతనము చేయడం పాపం, దాని నుండి ఎవరము కూడా తప్పించుకోలేం. నువ్వు దేవుని దృష్టిలో ఒక పాపిగా కనబడుతూ ఉన్నావు, దేవుని దృష్టిలో ఆయన ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడుగా నువ్వు కనబడుతున్నావు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క శిక్షకు నువ్వు పాత్రుడు అయిపోతున్నావు. అందుకని వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీ పొరుగు వానిది ఏది కూడా మనము దాని వైపు చూసేటువంటి వారిగా మనం ఉండకూడదు. నువ్వు ఒకరి దగ్గర పని చేస్తూ ఉన్నావా, లేకపోతే నీవే 10 మందికి పని చేయిస్తున్నావా, యజమానుడైనను పనివాడైనను ఇద్దరు కూడా వారి వారి వృత్తిలో నమ్మకముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయానికి ముందుగానే నువ్వు లెక్కలు అక్కడ మార్చేసుకున్నా, ఇప్పుడు ధాన్యాలు పట్టుబడుతుంది, నువ్వు ధాన్యం పట్టుబడిలో ఈ బస్తాలో కొంచెం ఈ బస్తాలో కొంచెమైనా సగం నువ్వు సైడ్ చేసేటువంటి వాడుగా నువ్వు ఉండకూడదు. దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు తూచేటువంటి నీ త్రాసు సరి సమానమైనటువంటి కొలమానములో ఉండాలి. హల్లెలూయా. చూడండి, లేవియా కాండము 19వ అధ్యాయము 35-36 వచనాలు ఒకసారి చదవండి. తీర్పు తీర్చినప్పుడు కొలతలో కానీ తూనికలో కానీ పరిమాణములో కానీ మీరు అన్యాయము చేయకూడదు. న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకుండవలెను. నేను ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన దేవుడైన యెహోవాను. హల్లెలూయా. ప్రతి దాంట్లో కూడా న్యాయమైనటువంటి తూకం ఉండాలి. నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో న్యాయమే కానీ అన్యాయం మన యొక్క దేవుని నమ్మినటువంటి మన జీవితంలో ఉండకూడదని వాక్యము ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దొంగతనం మరొక విషయంలో కూడా మనం దొంగతనాలు చేస్తుండే. ఏమిటంటే ఇచ్చినటువంటి వస్తువు మరలా తిరిగి తీసుకురాపోవడం కూడా దొంగతనమే. ఇచ్చినటువంటి మాట నెరవేర్చకపోవడం కూడా దొంగతనం లెక్కే వస్తుందంట. ఎవరైనా నీకు వాడుకోమని ఒక వస్తువు ఇచ్చారు, ఆ వస్తువును వాడిన తర్వాత మరలా తిరిగి ఇచ్చేయాలి. నీ ఇంటి పక్క వారి దగ్గర నుంచి కొని ఏమైనా అవసరాల కొరకు ఏమైనా తీసుకున్నావు అనుకో, మరలా నువ్వు అన్న సమయానికి మరలా వారికి చేర్చేయి. వారు అడగట్లేదు కదా అని చెప్పి నువ్వు నోరు మూసుకుని ఇంట్లోనే నువ్వు దాచుకోవడానికి కుదరదు. దొంగతనం చేసిన వాడు అవుతావు. ప్రతి విషయంలో కూడా మనము అత్యంత జాగ్రత్తను వహించేటువంటి వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు చేసేటువంటి వృత్తిలో నువ్వు ఏ పనిని చేస్తూ ఉన్నా, కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేటువంటి వారు కంపెనీలో జాబులు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే సరదాగా టైంపాస్ చేసేసి, వర్క్ చేయకుండా టైంపాస్ చేసేసి జీతాలు తీసేసుకుంటూ ఉంటారు కొంతమంది. అలాంటి వారు కూడా దొంగతనాలు చేసినట్టే. దేవుడు సమయాన్ని వృధా చేయడం కూడా దొంగతనంతో సమానం. నీ ఉద్యోగంలో, నువ్వు చేసేటువంటి పనిలో నువ్వు అలసిపోయి నీ శరీరం సహకరించగా
లేకపోతే నీకు కొద్దిగా బలహీనతలో నువ్వు రెస్ట్ తీసుకోవడం తప్పేమి కూడా కాదు. కానీ కావాలని టైం అంతా కూడా వృధా చేసి ఆ సమయాన్నంతా కూడా పని చేయవలసినటువంటి సమయాన్నంతా కూడా గడిపేసి తర్వాత మళ్ళీ నువ్వు చేతులు దులుపుకొని మరలా వెళ్ళిపోవడం, జీతం తీసుకోవడం అనేది కూడా దొంగతనంతో సమానమని వాక్యంలో ఉండి మనము చూడగలం. కనుక దేవుని నమ్మినటువంటి దేవుని బిడలమైనటువంటి మనము చేసేటువంటి ప్రతి విషయంలో చాలా జాగ్రత్త కలిగి మనము బ్రతకాలంట. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం వెళ్తాం, మొక్కలు కొనడానికి వెళ్తాం. మొక్కలు కొనడానికి వెళ్ళి, అమ్మో ఈయన చాలా ఎక్కువ రేటు చెప్తున్నాడు, అయ్య బాబోయ్ మీ దగ్గర మేము కొనవండి అని వచ్చేత్తు ఆ నాచు మొక్కల రొబ్బల్ని పటాపటా 2 పీకేసి బ్యాగ్లు వేసుకుని వచ్చేస్తాం. అవునా? అవును. పొద్దున్నే టిఫిన్ చేసి తిన్న ధరక్క రోడ్డు మీద ఇలా తిరుగుతూ ఉంటారు. పక్కింటోళ్ళది మంచిగా రోజా పువ్వులు మంచిగా పూచినటువంటి మొక్క ఉందనుకో, వెళ్ళిపోయి ఆ పువ్వు కోసేసి తల్లెట్టుకుని సోకులాడలాగా వెళ్ళిపోతాం. ఇలాంటి పిచ్చ పిచ్చ పనులన్నీ కూడా చేస్తుంటారు కొంతమంది. నువ్వు సరదాగా చేసి మా ఓడే ఏమండవు అని అనుకుంటావు, కానీ దేవుని దృష్టిలో అది కూడా దొంగతనమే. నీ ఇంటి పక్కోడిది వాడు తెలుసున్నా నువ్వు కోసినా ఏమండవు, కానీ ఒక మాట నువ్వు అడగాలి, ఆడిస్తాడని తెలుసు. కానీ బాబురే నేను ఒకసారి పువ్వును కోసుకుంటాను నాకు అవసరం అని చెప్పి నువ్వు దాన్ని తీసుకోవాలి, అది ఏదైనా సరే. అలా చేయకుండా నువ్వు ఏది చేసినా సరే దొంగతనం క్రిందకే వస్తుంది. ఇలా చూస్తే ఆడోళ్ళు చాలామంది దొంగతనాలు చేసే అలవాట్లు ఉంటాయి. కొంతమందికి ఉండవు, కానీ కొంతమందికి ఉంటాయి. ఇవన్నీ కూడా మనం సరి చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఇప్పుడు పొరపాటున నువ్వు దాన్ని తెంపేసి బ్యాగ్లో వేసుకుంటున్న సమయంలో ఆ పూల మొక్కలోడు చూశాడనుకో, అప్పుడే నువ్వు దేవుణ్ణి నమ్ముకుని పలానా గుమ్మలూరు సంఘానికి వెళ్తున్నావు విశ్వాసం అని తెలిసిందనుకో, అప్పుడు ఉంటుంది అసలు రంగు. నీ బ్యాగ్ లేడీస్ని వచ్చేసింది అప్పుడు ఏముండదు, కానీ దొరికిపోతేనే ఉంటుంది. కానీ వాక్యం విన్న తర్వాత ఎవరు కూడా అలా చేయకండి, ఎందుకంటే వాక్యం విన్న తర్వాత మీరు అలా చేస్తే ఖచ్చితంగా దొరికిపోతారు. జాగ్రత్త. ఇప్పుడు 3వ పాయింట్కి మనం వద్దాం. 3వ పాయింట్ మనం చూడండి. దొంగతనము పరలోకపు ప్రేమను ఉల్లంఘించడమే. 3వ పాయింట్ ఏమిటంటే దొంగతనం పరలోకపు ప్రేమను ఉల్లంఘించడమే, అంటే తిరస్కరించడం. దొంగతనం చేసేటువంటి వాడంట పరలోక ప్రేమను కూడా తిరస్కరించేవాడిగా లేక ఉల్లంఘించేటువంటి వాడిగా ఉంటాడంట. ఇప్పటి వరకు మనం భౌతికమైనటువంటి దొంగతనాల కొరకు మనం చూసామమ్మా, కానీ ఇక్కడ 3వ పాయింట్లో ఒక విచిత్రమైనటువంటి దొంగతనాన్ని చూస్తాం. అదేంటో తెలుసా? కొంతమంది దేవుడి దగ్గరే దొంగతనం చేసేస్తారంట. ఎవరి దగ్గరమ్మా? నువ్వు మనుషుల దగ్గర నుంచి దోచుకుని ఎవరికి దొరకకుండా పారిపోవచ్చేమో, కానీ దేవుని దగ్గర నువ్వు దొంగతనం చేసి ఎక్కడికి కూడా తప్పించుకోలేవు. కొంతమంది మనుషులతోనే దొంగతనం చేస్తారనుకుంటాం, కానీ దేవుని దగ్గర దొంగతనం చేసేటువంటి వారు క్రైస్తవుల్లోనే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకనంటే దాంట్లో మొట్టమొదటి వరుసలో 10వ భాగం అనేది ఒకటి ఉండదు. 10వ భాగం, 10వ భాగాన్ని దొంగిలించుట దేవుని దగ్గర నుండి ఉన్నటువంటి దేవుని యొక్క సంపదను మనం దొంగిలించడమే. అమ్మా, ఒక సేవకుడు చెప్పడం నేను విన్నాను. ఒక సేవకుడు ఏమని చెప్పాడంటే మంచి భలే ఆయన వివరణ ఇచ్చాడు. ఏమనంటే ఏదేని వనములోనంట ఆదాము అవ్వలు దేవుడు అన్నాడంట, ఆదాము అవ్వా ఈ తోటలో నువ్వు ప్రతి పండును తినొచ్చు, కానీ మంచి చెడు తెలివినిచ్చేటువంటి పండును మాత్రం నువ్వు తినకూడదు, అది తిన్న దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అని చెప్పాడు. అలాగే పాత నిబంధనలో కూడా దేవుడు కొన్ని తినడం నిషేధించాడు.
ఓ పంది కానీ, పందిని తినడం దేవుడు నిషేధించాడు పాత నిబంధన గ్రంథంలో. అలాగే పొలుసు లేనిటువంటి చేపలు ఏముంటాయి? ఇలాంటి పొలుసు లేని చేపలు కొన్ని తినొద్దు అన్నాడు దేవుడు. ఎందుకంటే చచ్చిని తింటాయంట, చచ్చిపోయినట్లు తింటాయి. పొలుసున్నవి అయితే చచ్చిపోయినవి తినవంట, పొలుసు లేని అయితే చచ్చిపోయి ఎక్కువగా తింటూ ఉంటాయని దేవుడు పొలుసు లేని చేపలు తినొద్దు అన్నాడు, పందిని తినొద్దు అన్నాడు, ఇంకా కొన్ని వాటిని తినొద్దు అన్నాడు. వీటన్నిటికీ కూడా నిషేధం ఇచ్చాడు దేవుడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నువ్వు ప్రార్థన చేసుకుని దేన్నైనా ఏదైనా తినొచ్చు. నీకు పంది తినాలనుకుంటే తినేసుకోవచ్చు, కాకపోతే దాన్ని రక్తం చిందించిన దానిగా ఉండాలి, రక్తం చిందించాలి. పందిని తినే వాళ్ళు చాలామంది ఉంటారు. మన ఇక్కడ తప్ప విదేశాలకు వెళ్తే విదేశాల్లో పోర్కు బీఫ్ ఎక్కువ దొరుకుతుంది. మనకు చికెన్లు మటన్లు అంత పెద్దగా ఎక్కువ దొరకవంట. మరి నేను ఎప్పుడు విదేశాలు వెళ్ళలేదు, నాకు తెలియదు, నేను వినడం మట్టుకి. త్వరలో దేవుని చేతి మీద వెళ్తే చూస్తాను, తిన్ను, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తాను కాబట్టి. మీలో చాలామంది విదేశాలు వెళ్ళిన వాళ్ళు తిని ఉంటారు, మరి నాకు తెలీదు, ఎందుకంటే అక్కడ అంతా ఎక్కువ అదే దొరుకుతుంది కాబట్టి. కానీ ఇక్కడికి వచ్చి చెప్పరు, మేము అక్కడికి వెళ్ళినాం ఏం తినమంటే. మరి ఏం తిన్నామంట? క్యారెట్ను బీట్రూట్ తిన్నామంట. మరి నువ్వు చెప్తే మేము నమ్మాలి, మరి నీ మాటకే మేము నమ్మాలి. ఇక్కడికి వస్తే మళ్ళీ క్యారెట్ బీట్రూట్ ముట్టుకోరు, వెళ్ళు మొక్కలైంది ముందే కదా ఉంటారు ఇలాంటి వాళ్ళు. క్రొత్త నిబంధనలో దేవుడు పేతురు ఒక కల్లో చూపించాడు. ఏమనంటే సకల జాతు పక్షులు జంతువులు అన్నిటినీ కూడా ఒక దుప్పలు వేసి దేవుడు అంటున్నాడు, పేతురు ప్రార్థన చేసుకున్నిటిని తినే. కానీ దేవుడు క్రొత్త నిబంధనలో అన్నీ తినమన్నాడు, కానీ ఒకే ఒక్కటి తినొద్దు అన్నాడు. ఏంటది? దశమ భాగాన్ని తినొద్దు అన్నాడు. ఎందుకంటే అది దేవుని సొమ్ము. ఏదేను వనములో మంచి చెడు తెలివినిచ్చేటువంటి పండు తిన్న దినమున నిశ్చయముగా చచ్చెదు అని ఆదమవలకి దేవుడు ఎలా అయితే కండిషన్ పెట్టాడో, క్రొత్త నిబంధనలో కూడా నువ్వు ఎంత సంపాదించుకుంటో సంపాదించుకో, ఏ దేశం వెళ్తావో దేశం వెళ్ళు, ఏం తింటావో అన్నీ కూడా నువ్వు తిను, కానీ దేవుని యొక్క భాగము మాత్రం దేవునికి నీవు చేసే అది తినకూడదు. అది తిన్న దినమున నిశ్చయముగా నీవు చచ్చిపోతావు అంటే నిజంగా చావడం కాదు, ఆత్మీయంగా నువ్వు చచ్చిపోతావు. నువ్వు ఎంత సంపాదించిన నీకు ఉండదు. సంపాదించేస్తావు లక్షలాది రూపాయలు, కానీ నీకు ఆ లక్షలాది రూపాయలు అప్పు కనపడుతుంది. అంతకన్నా ఇంకేముంటుంది? నీ బతుకులో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఏమీ ఉండదు. ఇప్పుడు నాకుంది, నాకు మహా గట్టిగా అడిగితే గుప్పుడు పొలం కూడా లేదు. అవి బాబు అందరూ సైలెంట్గా చూస్తున్నారండి. నిజం, గుప్పుడు పొలం కూడా లేదు, కొనుక్కునే స్తోమత కూడా లేదు, కానీ ఏ అప్పు బాధలు లేకుండా సుఖంగా నేను బతకగలను. ఏ నెలకి ఆ నెలకి ఏ వారానికి ఆ వారం నాకు ఏం కావాలో దేవుడు నాకు అనుగ్రహించి. ఇందాక సహోదరి సాక్ష్యం చెప్పారు, మాకేమీ లేదండి, దేవుని మీద భారం వేసుకున్న పిల్లల చదువులు, మా తండ్రి కూడా మమ్మల్ని అలాగే చదివించారు, మాకు ఏమీ లేదు, మేము కూడా ఏ దినముగా ఆ దినము దేవుని మీద ఆధారపడుతూ బతుకుతూ అలా ముందుకెళ్ళిపోతున్నాం. కానీ మన సంఘంలో ప్రతి ఒక్కరికి కూడా కనీసం 2 ఎకరాల పొలం ఉంది. అందరికి ఎకరం ఉంది, 2 ఎకరాలు. కొంతమందికి అయితే 30, 40, 50, 60, 70 ఎకరాల పొలాలు. కానీ అన్నీ ఉన్నవాడికి అప్పు ఉందేమో, కానీ మాకు అప్పు లేదు. ప్రశాంతంగా కాళ్ళ మీద కాలు వేసుకుని రాత్రి అలా నిద్రపోతాం, ఏ టెన్షన్ ఉండదు. నేల అయితే ఆడప్పు తెచ్చాడు, ఈలప్పు తెచ్చాలన్నా ఇదేమండి. మహా అయితే ఈఎంఐలు అంటే ఈఎంఐలు ఎంత ఉండదు, మహా అయితే 20,000, 30,000 ఉంటుంది అంతే. అవి కట్టేసుకుని శుభ్రంగా కాళ్ళ మీద కాలు వేసుకుని ప్రభుకు స్తోత్రం అనుకుని బతికాడు అంతే. ఎందుకనంటే దేవునికి ఇచ్చేస్తే. ఇప్పుడు ఎవరైనా ప్రార్థన చేసుకుని, కొంతమంది ముసలోళ్ళు ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. పాపం వాళ్ళు ముసలోళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రార్థన చేయించుకుని 100 రూపాయలు చేతిలో పెడతారు. ఆ 100 రూపాయలు తీసుకున్న వెంటనే నేను జేబులో పెట్టుకుని 10 చెకుడి ప్యాకెట్లు, 10 మిక్చర్ ప్యాకెట్లు అన్నీ కొనేసుకోను. ఆ 100 రూపాయలు మొదట 10 రూపాయలు తీసి దశం భాగాలు తీసే బ్యాగ్ ఉంటుంది. 10 రూపాయల ముందు అది బ్యాగ్లో నేను దశం భాగం తీసి, ఆ మిగతా 90 రూపాయలు తింటానో దాచుకుంటానో
అందుకని ఏ కొదువ దేవుడు జీవితంలో అనుగ్రహించు. కొన్నిసార్లు పొరపాటుని దశంభాగం తీయడం మర్చిపోయి ఆ టెన్షన్లో గమ్మున దీంట్లో పెట్టేసినటువంటి నెల ఉంటుందండి. ఆ నెలలో నేను చూసేటువంటి ఆ యొక్క ఇబ్బంది నిజంగా ఏడుపే. ఎందుకనంటే కనీసం చాక్లెట్ కొనుక్కునే డబ్బులు కూడా ఉండవు నా దగ్గర. మీరు నమ్మితే నమ్మని లేకపోతే లేదు. దేవుని సన్నిధానంలో అబద్ధం చెప్పవలసిన పని లేదు. ఒకవేళ అలాగే అబద్ధం చెప్తే దేవుడే చూసుకుంటాడు. దశంభాగం తీయకుండా అందులో కొన్నిసార్లు టెన్షన్లో అది కట్టాలి ఇది అని దీంట్లో పెట్టేస్తాం. కొన్నిసార్లు ప్రయాణం ఉన్నప్పుడు సర్లే ఏదోలే డీజిల్ కొట్టించేయడమో అలా చేసేసి దశంభాగం తీయడం మర్చిపోయినప్పుడు ఆ నెలలో ఎంత కష్టపడినా ఎంత వచ్చినా ఏది కూడా నా దగ్గర మిగలదు. ఆ రోజు బయటికి వెళ్ళి ఏదన్నా కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండవు నా దగ్గర. అంటే దేవుడు అంత కుళ్ళోడని కాదు, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞను మనం నెరవేర్చాలంతే. అది చేయు దినమున మనం నిజముగా ఆశీర్వాదం పొందుతాం. దేవుని యొక్క భాగమును దేవునికి మనం ఇచ్చేయాలి. లేకపోతే అది ఏదొక విధంగా పోదు. నీకు 10,000 జీతం వస్తుంటే దాంట్లో దేవుడు అడిగేది ఎంత? 1,000 రూపాయలే. 1,000 రూపాయలు దేవునికి ఇచ్చేస్తే మిగతా 9,000 నీ ఇష్టం. నువ్వు దాచుకుంటావో ఖర్చు పెట్టుకుంటావు. నువ్వు 500 సంపాదిస్తే దేవుడికి ఇవ్వాల్సి 50 రూపాయలే. 50 రూపాయలు దేవునికి ఇవ్వాల్సింది. ఆ 50 రూపాయలు కూడా తినేసే రకాలు ఉంటాయి కొంతమంది. ఇంతమంది జనంలో కరెక్ట్గా దశంభాగాలు వచ్చి చేతిలో పెడతారు కాబట్టి నాకు తెలుసు. కరెక్ట్గా దశంభాగం తీసేవాళ్ళని వేలి మీద లెక్కెడతాను నేను. పేర్లు చెప్పను కానీ 1 2 3 4 అలాగా. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి. లేకపోతే మనము దేవుని యొక్క సొమ్మును దొంగతనం చేసినటువంటి వారమే అవుతాం. చూడండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8 నుండి 10 వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద నుండి దొంగిలిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారము ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు సన్నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి దేవుడు అన్నాడు, చూడు, దీన్ని చేసి దేవుని యొక్క భాగమును దేవునికి ఇచ్చి దీన్ని చేసి మీరు నన్ను శోధించని ఎడలంటే మీరు నన్ను అడిగితే ఇది చేసి మీరు నన్ను అడిగితే నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కృమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క భాగము దేవునికి ఇచ్చి అప్పుడు నువ్వు దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తున్నాను, నేను నీకు ఇవ్వవలసింది నీకు ఇస్తున్నాను, నాకెందుకు ఇబ్బందులు వస్తున్నాయి, నేనెందుకు అప్పులైపోతున్నాను, నీకు ఇచ్చిన వాడు ఎప్పుడు అడుక్కు తిండా నువ్వే చెప్పావు కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటని దేవుణ్ణి అడిగితే అప్పుడు దేవుడు తన ఆశీర్వాదాలన్నీ కూడా నీ మీద కృమ్మరిస్తాడు. కలిగినటువంటి ఆ యొక్క అర్హత నీకు ఎప్పుడు వస్తుందంటే దేవునికి ఇచ్చిన తరువాత. అందుకనే దేవుడు అన్నాడు, ఇచ్చి నన్ను శోధించండి. నువ్వు నాకు ఇచ్చప్పుడు నన్ను అడగవయ్యా, నేను నిన్ను ఆశీర్వదించాను, ఆరోగ్యం అనుగ్రహించాను, పని చేసుకోవాలని శక్తిని అనుగ్రహించాను, నీ పాడి పంట సమస్తం కూడా వృద్ధిలో నడిపించాను, నీ ఉద్యోగం ఇచ్చాను, ఉద్యోగంలో మంచి శాలరీ ఇచ్చాను, మంచి ప్యాకేజ్ ఇచ్చాను, నువ్వు వెళ్తూ వస్తూ ఉంటుంటే నీ రాకపోకల్లో తోడై ఉన్నాను, ఏ రోజు ఆఫీస్కి సెలవు పెట్టకుండా అన్ని రోజులు ఆరోగ్యముగా నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు, బండి మీద వెళ్ళినప్పుడు నీ రాకపోకల్లో తోడై ఉంటున్నాను, నీ పిల్లల ఫీజు కట్టుకోవడానికి నేను సహాయం చేస్తున్నాను,
నీ ఇంట్లో సరుకులు సమస్తం కూడా సమృద్ధిని అనుగ్రహిస్తున్నాను. ఎంత చేస్తూ ఉన్నా నీకు సంపాదించేటువంటి 5,000 రూపాయల్లో 500 నాకు ఇవ్వలేకపోతున్నాను దేవుడు అడిగితే నువ్వేం చెప్తావు? ఏం చెప్తావు? ఇచ్చి నన్ను శోధించు, నువ్వు నాకు ఇచ్చి అప్పుడు నన్ను అడుగు, నేను నీకేం కావాలో అవన్నీ కూడా నేను ఇస్తాను. పట్టజాలనంత ఆ దీవెనను నీ పైన కృమ్మరిస్తాను అని దేవుడు తన ప్రజలకు లేక మనకు తెలియజేస్తున్నటువంటి మాట. అలా అంత మాత్రమే కాదు, క్రొత్త నిబంధనలో పౌలు భక్తుడు కూడా చెప్తూ ఉన్నాడు. పౌలు ఏమంటున్నాడంటే 1 కొరింథీ 16:2, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లనిది కొలది, అంటే నువ్వు సంపాదించింది కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరని యోగ్యులని ఎంచి వారి చేత ఉపకార ద్రవ్యం అంటే మీరు దాచిపెట్టినటువంటి ఈ డబ్బును యెరూషలేమునకు పంపుదును. అంటే యెరూషలేము అనగా దేవుని యొక్క మందిరం. మీరు కష్టార్జితంలో సగం దేవుని కొరకు మీరు ప్రక్కన పెట్టి దాయను ఉంచండి. నేను వచ్చిన తర్వాత అదంతా కూడా ఒకటిగా నేను పోగేసి నమ్మకమైనటువంటి వారితో దేవుని యొక్క మందిరానికి పంపిస్తాను. అలాగే 2 కొరింథీ 9:1-7 కూడా మీరు చదువుకుంటూ వెళ్ళండి. దేవుని యొక్క సొమ్మును దేవునికి ఇచ్చేవారుగానే ఉండాలి. అమ్మా, ఒక్కసారి నువ్వే ఆలోచించు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఒకసారి ఆలోచించు. దేవుడు నీకు పనిచ్చి, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సొంత ఏరియా వాళ్ళకు కూడా పని ఇవ్వట్లేదు, అవునా? ఆ కలకత్తా వల్ల బెంగాలీ వాళ్ళు ఎవరో వచ్చేస్తున్నారు, మన వాళ్ళు మానేసి పనులన్నీ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. వాళ్ళు పని చేసుకుని సంపాదించుకుని వెళ్ళిపోతున్నారు, మన వాళ్ళు మాత్రం ఖాళీగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో దేవుడు నీకు పని ఎక్కడో చోట పని చూపించి నువ్వు సంపాదించుకునేలాగా చేసి నీకు ఆరోగ్యం ఇచ్చి డబ్బులు నీ చేతిలో పెట్టి, ఇప్పుడు నీకు 500 ఇచ్చాను కదమ్మా, ఒక్క 50 రూపాయలు నా పరిచయం కొరకు నేను ఇవ్వగలవా అని దేవుడు అడిగినప్పుడు అమ్మో నేను కష్టపడ్డాను పనులు అసలు లేవు అన్నావు అనుకో, అంటే ఇది వడ్డీ వ్యాపారంలకు కాదు. ఏంటంటే దేవుడు కృతజ్ఞతతో ఇమ్మంటున్నాడు. హల్లెలూయా. సంతోషముగా దేవుని యొక్క సన్నిధానంలో మనవేడు కృతజ్ఞతతో దేవునికి 10వ భాగం. కనుక దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క సొమ్మును దేవునికి చెల్లించాలి, లేకపోతే దేవుని దగ్గరే దొంగతనం చేసిన వాళ్ళం అవుతాం మనం. హల్లెలూయా. అలాగే మరొకటి ఉందండి, స్టీలింగ్ ది టైం, సమయాన్ని దొంగిలించుట. సమయాన్ని దొంగిలిస్తా. ఇప్పుడు డబ్బులోనే కాదు దశంభాగం తీయడం, సమయంలో కూడా దశంభాగం తీయాలి. అంటే 6 దినాలు కష్టపడాలి, 7వ దినము దేవునికి ఇవ్వాలి. 24 గంటల్లో 22 గంటలు నువ్వు కష్టపడాలి, పని చేసుకుంటావు, నిద్రపోతావు. 22 గంటలు నువ్వు పని చేసుకున్నా 2 గంటలు మాత్రం, 1 గంట ప్రార్థన, 1 గంట వాక్యం చదువుకోవడం దేవునికి ఇచ్చేయాలి. కుటుంబాలు అలా చేస్తేనే బాగుపడతాయి. అమ్మా, మందిరానికి వచ్చి వెళ్ళిపోతే నువ్వు బాగుపడవు. ప్రార్థనకు వచ్చేసి ఆ గంట సేపు తప్పలు కొట్టేసి ప్రార్థన చేసి వాక్యం విని వెళ్ళిపోతే ఆశీర్వాదాలు నీకు వస్తాయని నేను గ్యారంటీ ఇవ్వలేను. నీ పర్సనల్గా నీ జీవితంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని, నీ సమయంలో దశంభాగాన్ని దేవునికి ఇవ్వాలి. 6 దినాల్లో 7వ దినం దేవునికి ఇవ్వాలి. 24 గంటల్లో 2 గంటలు దేవుని కొరకు నువ్వు కేటాయించాలి. ఇలా చేసినప్పుడే కుటుంబాలు బాగుపడతాయి, ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దాన్నే సమయము దొంగిలించుట అంటారు. ఆ సమయాన్ని దొంగిలించినా, నువ్వు ప్రార్థన చేయకపోయినా 24 గంటలు సంపాదన నిద్ర, సంపాదన నిద్ర, సంపాదన నిద్ర అయితే నువ్వు దొంగవి. నీ కుటుంబం కోసం ఎంతో కష్టపడ్డావు, కానీ దేవుని దృష్టిలో నువ్వు దొంగగానే కనబడతావు, దేవుని రాజ్యాన్ని కోల్పో. దేవుడు అంటున్నాడు, వ్యభిచారులను దొంగలను ఆయన రాజ్యములో ప్రవేశించరు. ఈరోజు నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉన్నావేమో. నువ్వు ఎంత కష్టపడినా అది నీ కుటుంబానికి పనికొస్తుందేమో, కానీ దేవునికి ఇంచు కూడా పనికిరాదు.
అందుకని నీ సమయంలో కొంత సమయం దేవునికి ఇవ్వాలి. నీ వారములో 7 రోజుల్లో ఒక రోజు దేవునికి కేటాయించాలి. నీ సంపాదనలో 10వ భాగము దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. వీటిలో ఏది చేయకపోయినా మనము దొంగిలించినటువంటి వారము అవుతాం. అలాగే మరొకటి ఏమిటంటే, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క ఘనతను దేవునికి ఇవ్వకపోయినా అది దొంగిలించడమే. నేను ప్రారంభంలో మీకు మాట చెప్పాను, దొంగతనం అంటే ఏమిటి? నీది కాని దాన్ని నీ సొంతము చేసుకున్నట్టయే దొంగతనం అని చెప్పానా? ఇప్పుడు దేవునికి చెందవలసినటువంటి ఘనతను, మహిమను ఈ లోకంలో ఉన్నటువంటి వారికో, రాజకీయ నాయకులకో, లేకపోతే ఇంక వేరే వారికి నువ్వు ఇచ్చావనుకో, నువ్వు దొంగతో సమానం. దేవునికి చెందవలసినటువంటి ఘనత దేవునికి మాత్రమే చెందాలి. అలాగే ఆఖరిగా మనం చూసినప్పుడు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క టాలెంట్స్ అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి వరములు లేక బహుమానం. కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది పరిచర్య చేస్తారు, కొంతమంది సలహాదారులు ఉంటారు, కొంతమంది పరిచర్యకు ప్రోత్సహించేటువంటి వారు ఉంటారు. దేవుడు నిన్ను ఏ విధముగా నీకు మంచి తలాంతులనిచ్చి బలపరిచాడో, నీ తలాంతులు దేవుని కొరకు వాడకపోవడం కూడా దొంగిలించడమే. అమ్మా, కొంతమందికి మంచిగా పాటలు పాడేటువంటి మంచి తలాంతులు దేవుడు ఇచ్చాడు, కానీ ఒక్కసారి కూడా నువ్వు నోరు తెరిచి దేవుని కొరకు పాట పాడింది ఉండదు. సంవత్సరానికి ఒక్కసారి కొయ్యరికి వచ్చి పాటలు పాడేటువంటి ఇది ఉండదు నీకు. ఇంట్లో కూర్చొని మా అమ్మాయి పాటలు పాడుతుందండి, మా అబ్బాయి పాటలు పాడతాడు. ఎక్కడ పాడతారండి? ఇంట్లో కుటుంబారాధనలో పాడతాడండి. మరి దేవుని కొరకు చేసేది ఎప్పుడు చేస్తావు? నీకు దేవుడిచ్చినటువంటి తలాంతులను, అది ఏదైనా సరే, దేవుని కొరకు వాడకపోవడం కూడా దొంగతనమే. కానీ కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం ద్వారా మనల్ని మనం పరిశీలన చేసుకుని చూసినప్పుడు మనలో చాలామంది దొంగలుగా ఉన్నారేమో. ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకుని చూసుకో, నన్ను నేను పరిశీలన చేసుకుని చూసుకుందాం. మనను విమర్శించుకుని ఎడలా తీర్పును పొందకపోదాము. కనుక మహా తీర్పు అతి త్వరలో రాబోతూ ఉంది. దేవుని ముందు నిర్దోషులుగాను నిష్కల్మషమైనటువంటి మనుషులుగా మనం నిలబడాలి అంటే ఈ ఆజ్ఞలన్నిటినీ కూడా మనము నెరవేర్చేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఆజ్ఞలన్నిటినీ తూచా తప్పకుండా పాటించి దొంగతనం అనేటువంటి పాపము నీలో ఉన్న సమయాన్ని దొంగిలించిన, నీ యొక్క తలాంతులను దేవుని కొరకు ఉపయోగించకపోయినా, దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగాన్ని దేవునికి ఇవ్వకపోయినా, లేకపోతే నువ్వు చేసేటువంటి ఈ లోక సంబంధమైనటువంటి పనుల్లో నమ్మకత్వం నీలో లేకపోయినా, ఒక యజమానుడిగా నీవు ఉండి నీకు కింద పనిచేసేటువంటి వారి పట్ల న్యాయము నమ్మకత్వంగా నువ్వు వ్యవహరించకపోయినా, నువ్వు దొంగలించినటువంటి వాడవు, దొంగవు దేవుని దృష్టిలో. కనుక మనల్ని మనమే విమర్శించుకుందాం. దేవుని యొక్క సన్నిధానములో సరి చేసుకుని ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదాం. దేవుడు తన వాక్య భాగమును మన వినికిడిలో దీవించునుగాక.